देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। इस न्यूज के पेश करता है कॉस्मिक पेक्सुल। एक बार जो खाए यहाँ, बार बार आने को चाहे यहाँ। నమస్కారం, నా పేరు యామిని. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. ఇక ఉమ్మడి మహబూబ్నగర్ వార్తలు చూస్తే, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి నిరుపేదలకు చేసిన సేవలు మరవలేనివని మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఒబేదుల్లా కొత్వాల్ తెలిపారు. బుధవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖర రెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల ఆత్మబంధువుగా చోటు సంపాదించిన గొప్ప నేత వైఎస్ఆర్ అన్నారు. ఉచిత కరెంటు పై తొలి సంతకం, రైతులకు రుణమాఫీ, ఆరోగ్యశ్రీ, ఇండ్ల పట్టాలు, ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు పావలా వడ్డీకే రుణాలను, పెన్షన్లను ప్రవేశపెట్టి ఇచ్చిన హామీలను నెరవేర్చిన మహనీయులు రాజశేఖర్ రెడ్డి అని తెలిపారు. వైఎస్ హయాంలోని కాంగ్రెస్ పథకాలనే నేటి ప్రభుత్వం పేర్లు మార్చి వాడుకుంటుందని తెలిపారు. जोहार వైఎస్ఆర్, जोहार जोहार, जोहार వైఎస్ఆర్, जोहार जोहार, जोहार వైఎస్ఆర్, जोहार जोहार, వైఎస్ఆర్ గారి ఆశయాలను కొనసాగిద్దాం. ప్రజానాయకుడు, ప్రజల సమస్యల మీద పరిష్కారమే మార్గం అని చెప్పి నమ్మిన గట్టి నాయకుడు. ఆంధ్రప్రదేశ్ మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, ముఖ్యమంత్రిగా పూర్తి అధ్యక్ష బాగుంటుందని చెప్పి దశ దిశ చూపించిన నాయకుడు ఈ భారతదేశానికి వైఎస్ రాజశేఖర్ గారు అని చెప్పక తప్పదు. వైఎస్ రాజశేఖర్ గారు వర్ధంతి జరుపుకోవడము ఓ దిక్కు బాధగా ఉన్న, ఓ దిక్కు ఆదర్శ నాయకుడు ఆశయాలు కొనసాగించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఎప్పుడు నిర్వహిస్తూ పోతాం. ప్రధానంగా రాజశేఖర్ గారికి, కాంగ్రెస్ పార్టీకి, ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి ఒక పెద్ద సంబంధం ఉంది. ఆయన చిన్న వయసులో ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ భారతదేశంలో రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఒకటే, దాని ఆశయమే, దాని నాయకత్వమే ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి రక్ష అని చెప్పి గట్టిగా నమ్మి కాంగ్రెస్ పార్టీని వాడవాడలా వ్యాపింపజేసి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ఆచరణ యోగ్యం చేసే ఫలితమైన నాయకుడు రాజశేఖర్ గారు. ప్రధానంగా ముఖ్యమంత్రిగా మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి జిల్లాకు ఆయన చేసిన సేవలు మరవలేనివి. సాగునీరు సంబంధించి ఈరోజు మహబూబ్నగర్ జిల్లాలో పుష్కలంగా నీరు వాడుతున్నాయంటే, పంటలు పండిస్తున్నాయంటే కేవలము ఆయన చేసిన పునాదులే, ఆయన పూర్తి చేసిన ప్రాజెక్టులే. మహబూబ్నగర్ పట్టణంలో తాగునీటి సమస్య పరిష్కారం కొరకు ఒక్క రూపాయి కూడా ప్రజల మీద కానీ, మున్సిపాలిటీ మీద కానీ భారం పడకుండా ఓ నిర్ణయం తీసుకొని రాష్ట్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వంతో గ్రాంట్ ఇచ్చి ఈరోజు పూర్వ ప్రజలకు న్యాయం చేసిన నాయకుడు. ప్రధానంగా మహబూబ్నగర్ పట్టణంలో TFI, టోటల్ ఫైనాన్స్ ఇంక్లూజన్ ఏదో, దాని ద్వారా పేదరిక నిర్మూలన కొరకు పెద్ద ఎత్తున పనిచేస్తారని చెప్పి చాటి చెప్పి మహబూబ్నగర్ పురపాలక సంఘంలో మా మున్సిపల్ నాయకత్వం, మా మున్సిపాలిటీ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి ఇక్కడ దాన్ని లాంచ్ చేసి యావత్ భారతదేశంలో ఆ స్కీమ్ని వ్యాపింపజేసి మహిళా సాధికారత కొరకు ఘనత సాధించిన నాయకుడు. జనసేన పార్టీ అధినేత సినీ నటుడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను ఆయన అభిమానులు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని గణేష్ నగర్ లో ఆయన అభిమానులు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి 1వ పట్టణ సిఐ రాజేశ్వర్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. పవన్ కళ్యాణ్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయ్ కుమార్
ఇతన్ని నేను అభినందిస్తున్నాను. ఇలాంటి కరోనా సమయంలో చాలా మందికి రక్తం అవసరం ఉన్న ఇట్లాంటి పరిస్థితుల్లో ఎవరు ఇయ్యడానికి ముందుకు రాని పరిస్థితుల్లో విజయ్ కుమార్ వాళ్ళ యూత్ అసోసియేషన్ తరఫున రావడం చాలా అభినందనీయం. ఆ విజయ్ కుమార్ని నేను అప్రిషియేషన్ చేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ముందు విజయ్ కుమార్ ఇంకా చేయాలని కోరుకుంటున్నాను. ముందుగా పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇటువంటి కార్యక్రమాలు గత 10 సంవత్సరాల నుంచి బ్లడ్ డొనేషన్ అనేది మా వార్డులో నిర్వహించడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా పాలిటెక్ పరీక్షలు మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తం 7 పరీక్షా కేంద్రాలు 7 పరీక్షా కేంద్రాలలో 2657 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 2608 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. 589 మంది విద్యార్థులు గైహాజరయ్యారు. ఈ నేపథ్యంలో 77.83% పరీక్ష నిర్వహించామని తెలిపారు. విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించక ముందే థర్మల్ మీటర్ స్కానింగ్, హ్యాండ్ శానిటైజర్ చేసి విద్యార్థులను లోపలికి అనుమతించారని తెలిపారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పాలిసెట్ 2020 పరీక్ష జరిగింది. మన మహబూబ్ నగర్ జిల్లాలో 7 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. దాంట్లో 2657 మంది అభ్యర్థులు రాయాల్సి ఉండే పరీక్ష. దాంట్లో 2068 అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. 589 మంది హాజరు కాలేదు. ఈ హాజరు శాతం వచ్చేసి 77.83% ఉంది. పరీక్ష అంతా కూడా ప్రశాంతంగా జరిగింది. విద్యార్థులందరూ కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మాస్కులు వేసుకొని వచ్చారు. వాళ్ళు హ్యాండ్ శానిటైజ్ చేస్తూ థర్మల్ స్కానింగ్ చేస్తూ విద్యార్థులు సేఫ్గా ఎగ్జామ్ రాసేట్టు తగిన చర్యలను తీసుకున్నాము. పోలీస్ శాఖ వారు హెల్ప్ చేశారు. అట్లాగే 7 సెంటర్లోని చీఫ్ సూపరింటెండెంట్స్ మిగతా సిబ్బందిని కూడా సహకారం అందించి పరీక్ష సజావుగా జరిగేటట్టు సహాయం అందించారు. పరీక్ష సజావుగా జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా సజావుగా జరిగింది. ఓకేనా? సెప్టెంబర్ 1వ తేదీ నుండి ప్రారంభమైన ఆన్లైన్ తరగతులు విద్యార్థుల హాజరు మరియు మ్యాపింగ్ పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు. బుధవారం కలెక్టర్ ఛాంబర్ నుండి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ మాట్లాడుతూ సెప్టెంబర్ 1వ తేదీ నుండి ప్రారంభమైన ఆన్లైన్ తరగతులు టీసాబ్ విద్యా నిపుణ యాదాద్రి ఛానల్ ద్వారా విద్యార్థులకు పాఠాలు బోధించడం జరుగుతుందని, విద్యార్థులు టీవీల ద్వారా మొబైల్ ఫోన్స్ ద్వారా వింటున్నారా లేదా మానిటరింగ్ చేయాలని, టీవీల్లో మొబైల్లో ఫోన్స్ లేని విద్యార్థులను ఉన్న విద్యార్థులతో మ్యాపింగ్ చేయాలని పంచాయతీ సెక్రటరీలు, వీఆర్ఓలు విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఈ ఆన్లైన్ తరగతుల గురించి అవగాహన కల్పించేందుకు ఉపాధ్యాయులకు, హెడ్ మాస్టర్లకు సహకారం అందించి విద్యార్థులు ఆన్లైన్ పాఠాలు వినేందుకు కృషి చేయాలని తెలిపారు. మధ్యలో ఆ డేట్ అయినంత పొడుగు విద్యాశాఖకి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ టార్గెట్ లో ఇన్వాల్వ్ చేయాలి. కనీసం కోఆర్డినేషన్, కన్వర్జెన్స్ 2 ఉండాలనే ఉద్దేశంతో ఈ ఒక్క 10-15 నిమిషాల వీడియో కాన్ఫరెన్స్ కి మనందరం పిలవడం జరిగింది. దీంట్లో మళ్ళా ఈ ప్లాన్ ఏంటి, ఆన్లైన్ లో ఏ రకంగా చేస్తారనేది నేను చెప్పాల్సిన విషయాలు నేను చెప్పిన తర్వాత మళ్ళా శానిటేషన్ గురించి, ఈ గ్రామాల్లో ఉన్న పారిశుద్ధ్య పరిస్థితుల గురించి, పట్టణంలో ఉన్న పారిశుద్ధ్య పరిస్థితుల గురించి కూడా ఆన్లైన్ తరగతులు అన్ని గ్రామ పంచాయతీల్లో, అన్ని మున్సిపాలిటీస్ లో ప్రారంభమైనాయి. ఈ సిస్టమ్ ఏంటి లేవో ఎవరికన్నా పేద విద్యార్థులకి, ఎవరికైతే మొబైల్స్ లేవో వాళ్ళకి దగ్గరలో ఉన్నాయి గ్రామ పంచాయతీ ఆఫీస్ కానీ, లేదంటే టీశాట్ కనెక్షన్ ఆల్రెడీ డిపిఓ ద్వారా మేము ఇచ్చాం. టీశాట్ కనెక్షన్ ఇప్పించడం కానీ, తద్వారా 5-10 మంది ఎవరు దూరంగా కూర్చోబెట్టి వాళ్ళకి కూడా వాళ్ళ షెడ్యూల్ ప్రకారం పాఠాలు నేర్చుకోవడానికి అవకాశం కల్పించడానికి ఇది ఒక్క విద్యాశాఖ తరఫున ఈ ఒక్క ప్రోగ్రామ్ చేయలేరు కాబట్టి వాళ్ళతో లోకల్ గా గ్రామ పంచాయతీ సెక్రటరీలు, వీఆర్ఓలు కోఆర్డినేట్ చేసి ఈ ప్రోగ్రామ్ ని మహబూబ్ నగర్ జిల్లాలో మిగతా జిల్లాలన్నిటికన్నా ప్రథమంగా నిలపాలి. ఎక్కువ మంది విద్యార్థులకి మనం ఫెసిలిటీస్ కలిగించడానికి అందరు అధికారులు సహకరించాలి. లేదా స్కూల్ నుండి హెచ్ఎంస్ కానీ వాళ్ళందరూ మీ సిబ్బందితో ప్రాపర్గా కోఆర్డినేట్ చేసుకొని ప్రతిరోజు స్కూల్కి వెళ్ళి ఆ గ్రామానికి వెళ్ళి ప్రోగ్రామ్ చేస్తున్నారా లేదా అన్నది ఒక క్రాస్ చెకింగ్ లాగా కూడా మనకు ఉంటుంది. దీనికి సంబంధించి ఈ 4 స్పెషల్ ఆఫీసర్స్, ఈ 5 కూడా
మొత్తం మండలాన్ని 5 భాగాలుగా విభజించుకొని ఒక్కొక్క యూరియా సరఫరాపై వ్యవసాయ శాఖ అధికారులు హోల్సేల్ రిటైల్ డీలర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు బుధవారం కలెక్టరేట్లోని రెవెన్యూ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఈసారి వర్షాలు భారీగా కురవడంతో గతంలో కంటే ఈసారి వరి సాగు బాగా పెరిగిందని, యూరియా వాడకం కూడా పెరిగిందని, అందుచేత జిల్లాలో ఏ ఒక్క రైతు యూరియాకు ఇబ్బందులు పడరాదని, అన్యాయం జరగకుండా వ్యవసాయ శాఖ అధికారులు పనిచేయాలని, ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ఎక్కువ ధరకు విక్రయించే ప్రయత్నం చేస్తే ఇష్టానుసారంగా వ్యవహరిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. హోల్సేల్ డీలర్స్ అలాగే కంపెనీ రిప్రజెంటేటివ్స్ కానీ ఒక్క గ్రెయిన్ కూడా, ఈవెన్ సింగిల్ గ్రెయిన్ అలాటెడ్ టు దిస్ డిస్ట్రిక్ట్ షుడ్ నాట్ గో అవుట్ సైడ్. వాళ్ళకి ఒకే ఒకసారి నేను రిక్వెస్ట్ చేస్తే వాళ్ళకి వచ్చినటువంటి అలాట్మెంట్ అంతా వాళ్ళని రిటైల్ అగ్రోస్కి ఇవ్వాలా, అది జిల్లా కలెక్టర్ క్రైసిస్ లో ఇంకా చాలా ఎక్కువ అవసరం. దట్ మీన్స్ మోర్ దాన్ 3 times, 3 దఫాల కన్నా ఎక్కువ ఏకరేజ్ లో ఈసారి మనమందరం రెగ్యులేటరీ క్రాప్ మేనేజ్మెంట్ మీద గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్లతో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో 3-4 నెలలు ఒక యజ్ఞంలాగా చేసి రైతులకి మేలు ఈ రకంగా అయితే జరుగుతుందని క్రాప్ డైవర్సిఫికేషన్ వెళ్ళాం. వల్ల కొంత యూరియా సరఫరా మనకి రావాల్సిన దానికన్నా టిపికల్ మెథడ్స్ తీసుకొని దాన్ని మేము అక్కడ ఉన్న ఆ మండలాల్లో ఉన్న స్టాటిస్టిక్స్ ప్రకారం మేము అలాట్మెంట్ చేస్తుంటే మినిమం ఆర్డర్ తెప్పిస్తారు గవర్నమెంట్ నుండి. ఇవి మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా వార్తలు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. दोस्तों, अगर आपको हमारी न्यूज़ और एंटरटेनमेंट तमाम प्रोग्राम पसंद आते हैं तो फिर लाइक करें, शेयर करें और सब्सक्राइब करें, और हाँ, बेल आइकॉन दबाना ना भूलें ताकि आप हमारी हर न्यूज़ और हर एंटरटेनमेंट प्रोग्राम से अपडेट रहें। देखते रहिए सिटी इंडिया न्यूज़, हक की आवाज़।